తల్లికి వందనం పథకం విషయంలో ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ మీద ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. 12,000 లోపు ఆదాయం మాత్రమే ఉండాలి అనడాన్ని చాలా మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు, తప్పుబడుతూ ఉన్నారు. దీంతో పాటు కారు ఉన్నా గానీ ఈ పథకానికి అర్హులు కారు అనడంలో ప్రాక్టికల్ రియాలిటీ లోపించింది అనేది ఇంకొంతమంది అభిప్రాయం. ఎలాగంటే ఇప్పుడు ఏ టౌన్లోనో లేదంటే కనుక ఒక మోస్తరు పల్లెటూరులోనో ₹1,00,000 1,50,000 పెట్టి ఒక పాత కారు కొని వాడుకుంటున్నారనుకోండి, మీకు కారు ఉంది కదా ఈ పథకం వర్తించదు అనడం సమంజసమేనా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 300 యూనిట్లు అని లిమిటేషన్ పెట్టడానికి కొందరు క్వశ్చన్ చేస్తూ ఉంటే 10 ఎకరాల పొలం ఉండొచ్చు కానీ కొద్దో గొప్ప స్కాలర్షిప్ వస్తే ఇది అప్లికబుల్ కాదా అని మరికొందరు మాట్లాడుతూ ఉన్నారు. వీటితో పాటు అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, సవాల్ ఏంటంటే, ఏపీలో ఈ పథకం బ్రాకెట్లోకి వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో 1వ తరగతి నుంచి 11th క్లాస్ వరకు వాస్తవంగా ఉన్న సంఖ్యకి ఈ తల్లికి వందనం అప్లికబుల్ అని ప్రభుత్వం ప్రకటించిన సంఖ్యకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దాదాపు 25 లక్షల డిఫరెన్స్ కనపడుతోంది అనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి.